సురేష్ గారు విన్నారా వ్యాఖ్యలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి కామెంట్స్? ఎస్ సార్, నమస్కారం సార్ అందరికి. పురుషోత్తం రెడ్డి గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే సార్. ఇప్పుడు ఇంతకుముందు శేఖర్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ఒక చరిత్ర నమ్మలేని నిజాలు అనేటువంటి పుస్తకము ఆశాంతము చంద్రబాబు నాయుడు గారి యొక్క వృత్తి ఏంది, ప్రవృత్తి ఏంది, రాజకీయంలో ఆయన ఏమేం చేశారు, ఆయన ఎటువంటి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా మేనేజ్ చేశారు, ఇలాంటి నిజాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి స్పష్టంగా పలకగలిగినటువంటి వ్యక్తి, మంచి రచయిత, ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే ఏదో అసందర్భంగా చేశాడని అయితే అనుకోలేం కదా. ఏదో నిగూఢ రహస్యం అందులో వారి మనసులోనో లేదంటే వారి మెదడులోనో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉండబట్టే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే వారు చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఎవరైనా కూడా తండ్రి ఎక్కువ కాలం జీవిస్తారంటే ఇంకా ఆనందపడతారే కానీ, మరి నారా లోకేష్ గారు మీరు ఎక్కువ రోజులు బతుకుతారంటే ఆయన బాధపడతాడేమో అనేసి మాటలు దీంట్లో ఆంతర్యం అయితే నాకైతే అర్థం కాదు. బహుశా ఇంకా ముఖ్యమంత్రి పదవి ఇంకా మరీ దూరానికి వెళ్తుందేమో, ఇంకా ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది పరిస్థితి వస్తుందేమోనో, లేదంటే దానికి ఎన్ని ఎత్తుగడలు వేయాల్సి వస్తుందో అని ఈ రకమైనటువంటి భావనతో లోకేష్ గారు ఉన్నట్టు దగ్గుబాటి గారు లోకేష్ గారు మనసులోకి దూరేమన్నా తెలుసుకున్నారా ఏంటి? అంత ఓపెన్ గా అంత మంది ముందు అలా మాట్లాడేశారు. మరి అదే కదా సార్, ఆయన ఇదే ఏదో ఆయన ఆశామాసి వ్యక్తి అయితే కాదు కదా. ఆయన ఏ విషయాన్నైనా కూలంకషంగా చర్చించగలిగినటువంటి వ్యక్తి, మాటలు రాయగలిగినటువంటి వ్యక్తి, కథలు రాయగలిగినటువంటి వ్యక్తి, అన్ని తెలిసినటువంటి ఒక మేధావులుగానే మనం భావించాలి ఆయన్ని. మరి అలాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడినంటే అందులో ఆంతర్యం చాలా లోతుగానే విశ్లేషించి వారు మాట్లాడారని చెప్పేసి స్పష్టం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. రైట్. ఖచ్చితంగా దీంట్లో లోకేష్ గారు ఈ రకంగా మరొక 50 అంటే ఆయన అత్యంత బాధపడేటువంటి వ్యక్తులు లోకేష్ గారే ప్రథమంగా ఉంటారు. అది ఎట్లా సార్, ఆయన ఎందుకు బాధపడతారు అంతా? మరి ఏదో అన్నారేమో, పొలిటికల్ గా కొంత ట్విస్ట్ ఇచ్చి అన్నారేమో అని అనిపిస్తుంది కానీ నిజానికి లోకేష్ గారు ఎందుకు బాధపడతారు చెప్పండి? తండ్రి గారు రాధాకృష్ణ గారి చిలక కొత్త పలుకులలో వచ్చేటువంటి వార్తలు మీరు చూడట్లేదు. ఒకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని పైకెత్తారంటే వెంటనే కొత్త పలుకులో చిలక పలుకులో మాట్లాడతారు. అసలు రాజ్యాంగంలో లేదు ఈ పదవి, ఇది ఉప ముఖ్యమంత్రి పదవి కాదు, నువ్వు కుదురుగా అందరు మంత్రులు మాదిరి సమానము, నువ్వేమి ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదని వెంటనే అజమాయిస్తారు. అట్లా లోకేష్ గారు ఏమి చెప్తే ఆ పలుకులు అక్కడ పలుకుతూ ఉంటారు. సో ఆ రకంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాలనేటువంటి భావన, లోకేష్ గారి భావనని అక్కడ పలుకుల రూపంలో పలికారు అసలు. సో ఇలాంటి పలుకుల్ని ఆలోచించినప్పుడు లోకేష్ గారు బాధపడతారా లేదని స్పష్టం అయిపోతుంది కదా వెంటనే. రైట్.